నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. కాయిన్స్ అనేవి ఇంట్లోకి డైలీ వస్తూనే ఉంటాయి కదా అండి. ఆ కాయిన్స్‌ని మనము ఎక్కడో ఒక చోట పెట్టేసి దేనికో దానికి వాడేయకుండా ఇలా ప్రాపర్‌గా మనము సేవింగ్ అనేది చేస్తే 1 రూపీ కాయిన్‌తో కూడా మంచి సేవింగ్ అనేది మనం చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి మా బాబుతో సేవింగ్ చేపిస్తున్నాను నేను. దాంట్లో వచ్చేసి 3 మంత్స్ నుండి ఈ కాయిన్స్ అయితే సేవ్ చేశాడు. 3 మంత్స్ నుండి చేసిన కాయిన్స్ అయితే దగ్గర దగ్గర 600-700 మధ్యలో ఉన్నాయండి. దీంట్లో ప్రతి కాయిన్ ఉంది. 1 రూపీ ఉంది, 2 రూపీస్ ఉన్నాయి, 5 రూపీస్ ఉన్నాయి, 10 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ కాయిన్స్‌తో సహా అన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి. ప్రతి రూపాయి విలువైందే అని చెప్పడం పిల్లలకి ఈ పద్ధతి ద్వారా ఈజీగా మనం చెప్పొచ్చు. వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి రూపాయి విలువైందే అన్న విషయం వాళ్ళకి తెలియాలి అనంటే ఇలా మనం రూపాయితో సేవింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏంటనంటే ప్రతి రూపాయి యాడ్ చేస్తూ ఉంటేనే కదా ఒక బల్క్ అమౌంట్ అనేది రెడీ అయ్యేది. ఇలా సేవ్ చేసిన అమౌంట్‌ని ఇలా ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు కాయిన్స్ తీసి కౌంట్ చేసుకుంటూ ఉంటే ఎంతవరకు జమ అయ్యాయి అన్న విషయం వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటనంటే అప్పుడప్పుడు మనకి చేంజ్ చాలా అవసరం పడతాయి. ఆ టైంలో మన దగ్గర ఎక్కడ చూసినా చేంజ్ దొరకవు. అలాంటప్పుడు ఇలా ఓపెన్ బాక్స్‌లో పెట్టడం వల్ల బాక్స్‌లో నుండి మనం తీసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసిన అమౌంట్ ఇప్పుడు మనకు ఇంకొక 1 మంత్‌లో 1000 రూపీస్ అవుతాయి. 1000 రూపీస్‌తో వాళ్ళకి ఏదైనా మనం కొనిస్తే ఇంకా వాళ్ళకి సేవింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. డైలీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో కాయిన్స్ వస్తూనే ఉంటాయి. వాటితో మనం ఇలా పిల్లలకి సేవింగ్స్ అనేవి నేర్పిస్తే వాళ్ళకు కూడా మనీ వాల్యూ తెలుస్తుంది. ఈ కాయిన్స్ అన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మనకి పాకెట్ మనీ లాగా రూపాయి, చారానా, ఆటానా ఇలా ఇచ్చేవాళ్ళు కదా అండి. వాటితో పల్లి పట్టి, రసగుల్లా, మైసూర్ పాక్ ఇలా కొనుక్కునే వాళ్ళం కదా. నాకు ఇవన్నీ చూస్తుంటే అది గుర్తొచ్చింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.